ముదిరాజ్ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సానుకూలంగా స్పందించారని ముదిరాజ్ సమన్వయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఆగస్టు 14వ తేదీన మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి ఆధ్వర్యంలో సీఎంకు ముదిరాజుల సమస్యలపై సమగ్ర నివేదిక సమర్పించినట్లు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జగన్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది. అక్టోబర్ 22న పండుగ సాయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు ఒప్పుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలిపారు. ముదిరాజుల సమస్యల పరిష్కారాన్ని పార్టీలకు అతీతంగా సీనియర్ నాయకులంతా ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. జనాభా పరంగా పెద్ద సామాజిక వర్గమైన తమ సమస్యలను తీర్చే ఏ ప్రభుత్వానికైనా అండగా ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ముదిరాజ్ సమన్వయ కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈనాడు మా మహానుభావుల యొక్క చరిత్ర, ఆ కవులు కళాకారులు కీర్తించే స్థితిగతులను వారికి తెలియజేయగానే వెంటనే స్పందించి అధికారులకు ఆదేశించి దీన్ని అధికారికంగా నిర్వహించే విధంగా ఈ మహానుభావులకు రాష్ట్ర ప్రభుత్వమే ఘన నివాళులు అర్పించే విధంగా చేయండి అని చెప్పి ఆదేశించినందుకు యావత్ తెలంగాణ ముదిరాజ్ సమాజం పక్షాన, బహుజన వర్గాల పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ముదిరాజ్ సమన్వయ కమిటీ